స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కృష్ణాష్టమి మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కదా. మరి కృష్ణాష్టమి విశిష్టత ఒక్కసారి, ఆ రోజు అవలంబించాల్సిన పూజా విధానం. కృష్ణాష్టమి అంటే కృష్ణ అష్టమి చెప్పబడింది. అష్టమి అర్ధరాత్రి ఉన్నదే కృష్ణాష్టమిగా భావించే విధానం స్మార్తులది. స్మార్తులని మిగిలిన అందరూ అనమాట. రోహిణీ నక్షత్రయుక్తంగా రోహిణీ నక్షత్రం ఉండాలనే నియమం ఉన్నది వైష్ణవులకి. ఓకే, ఇప్పుడు క్యాలెండర్లో అది కనపడుతోంది. 18న అందరికీ అదే స్మార్తులది, 20న వైష్ణవులది అని. రోహిణీ నక్షత్రం 20వ తారీఖు ఉంది. ఓకే. ఈ 18వ తారీఖు నాటి రాత్రి అష్టమి వేళ మాత్రం ఖచ్చితంగా ఉంది. అంచేత అష్టమి నాటి సాయంకాలం చేసుకుంటారు మామూలుగా కృష్ణాష్టమి. ఎప్పుడు పొద్దుటి పూట చేసుకోవచ్చు. విధానం ఏంటంటే కృష్ణ పాదాలు వేయటం, మన ఇంట్లోకి చిన్ని కృష్ణయ్య నడిచి రావాలని కోరుకుంటూ కృష్ణుడి పాదాలు వేయటం. సింపుల్గా ఇగో ఇట్లా ఇలా వేస్తారు. ఇలా వేసి పైన ఇలా పెడితే 5 వేళ్ళు వస్తాయి. కింద మన చేతి ముద్ర ఉంది కదా, అది కరెక్ట్గా పాదం తలకు కింద పార్ట్. వాకిట్లోంచి ఇంట్లోకి కృష్ణ పాదాలు వేయటం. తర్వాత కృష్ణుడికి ప్రీతిపాత్రమైనవి బోల్డని రకాల పిండి వంటలు. కృష్ణుడికి ప్రీతిపాత్రం అంటే వెన్న, పాలు, తర్వాత పెరుగు, మీగడ, తర్వాత ఏమో అటుకులు, బెల్లము, సొంటిపొడి. సొంటిపొడి కృష్ణుడికి కదా, సొంటిపొడి కృష్ణుడి కోసం కాదు, కృష్ణుడి అమ్మ కోసం యశోదాదేవి సొంటిపొడి పెడతారు. కాయం పొడి కూడా పెడతారు. సొంటిపొడి, కాయపొడి ఇవి కాకుండా ఇంకా 9 రకాల పిండి వంటలు బోలెడన్ని పెడతాం. ఇన్ని రకాల పిండి వంటలు పెట్టి చక్కగా ఒక చిన్న ఉయ్యాల ఏదో వేసి అందులో ఒక కృష్ణ ప్రతిమను పడుకోబెట్టి చక్కగా జోలపాటలు పాడి కృష్ణాష్టకాలు అలాంటివి చదువుకుని మంచి శ్లోకాలు, స్తోత్రాలు కృష్ణాష్టమి పర్వదినాన్ని జరుపుకోవచ్చు. దీని రోజున కృష్ణాష్టమి రోజున ఉపవాసాలు అవి ఏం పెద్దగా చెప్పరు. అయితే సాయంకాలం పూజ చేసుకుంటాం కాబట్టి పొద్దున అన్నం తినకుండా ఉండాలి అలా భావిస్తారు. మేము ఈ భావనలు మీ ఇష్టం. కృష్ణుడు బర్త్డే చేసుకోండి. ఆ బర్త్డే మన బర్త్డేలాగా కేక్ కటింగ్ అయితే కృష్ణుడు కొయ్యడు కదా, కృష్ణుడు తిండు. ఆ భావంతో మనం చేస్తాం కాబట్టి పూజ చేసుకుంటాం. మనం సాధారణంగా ఇప్పుడు చెప్పుకునే మన జీవితాల్లో వచ్చే కష్టాలు, ఇబ్బందులు, వాటిని అధిగమించలేకపోవటము, వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియకపోవటము, ఇలాంటివి వచ్చినప్పుడు కృష్ణ గాథని గనక తలుచుకుంటే మనకి దాని నుంచి భగవంతుడి వల్ల స్వాంతన లభించడమే కాదు, ఒక్కసారి కృష్ణ పరమాత్మ ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఎలా అయ్యాడు, ఏం చేశాడు, మనుషుల జీవితాలు ఇలా ఉంటాయని చూపించాడు కృష్ణుడు మనకి. అవును, రాజకుమారుడు కానీ చెరసాల్లో పుట్టాడు. సాక్షాత్తు భగవంతుడు అవతారం అయినా కూడా అవును చెరసాల్లో పుట్టాడు. పుట్టగానే తల్లి ఒడి నుంచి దూరం చేయబడ్డాడు. ఎంత కష్టం కాదు, తల్లి ఒడి నుంచి దూరం అయిపోవటం అప్పుడే పుట్టిన కూనకి ఎంత కష్టమైన సంగతి. ఈ కష్టాన్ని పుట్టుకలోనే అనుభవించాడు భగవంతుడు. ఇక్కడి నుంచి వాళ్ళెవరింటికో చేరాడు. రాజప్రాసాదాల్లో పెరగవలసిన బిడ్డ వెళ్ళి గొడ్లపాకల్లో పశువుల పాకల మధ్యలో ఉన్నాడు. నందుడు కొంచెం సంపద కలిగిన వాడైనా గోసంపద ఉన్నవాడు. వాళ్ళు నాగరికులు కాదు. రాజప్రాసాదాల్లో ఉండే సౌరభ్యాలేమీ పిల్లవాడికి దొరకల. అక్కడ అపరిమితమైన ప్రేమ దొరికింది, అది వేరే సంగతి. మనం ప్రధాన విషయం మాట్లాడుకుంటే ఇదే. అక్కడి నుంచి పుట్టినప్పటి నుంచి మొదటి రోజునే ఈయనకి మరణం సిద్ధంగా ఉంది అనే కదా ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేశారు. అవును, ఇక్కడి నుంచి అక్కడ వేరే ఇంటికి ఎందుకు తరలిళ్ళాడు? ఇక్కడ మరణపు కోసం అంచున నిలబడి నడుచుకుంటూ వెళ్ళాడు వాళ్ళ ఇంట్లోకి. అక్కడ దినదినగండం. పాలతో అవుతుందా, గాలితో అవుతుందా, మరణం దేంతో వస్తుందో తెలియదు. నిరంతర మరణం. ఓ 10-12 ఏళ్ళు వచ్చేదాకా ఒకళ్ళ దగ్గర పెరిగి మళ్ళీ వాళ్ళ మొహాలు చూడకుండా ఇంకో చోటకి మళ్ళా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అడుగడుగున తన సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్ళవలసి వచ్చింది. మనం ఏదైనా ఇక్కడ ఇబ్బంది వస్తే ఇంకో చోటకి వెళ్ళండి అని చెప్తే ఎలా వదిలిపెట్టి వెళ్తామంటాం. కృష్ణుడిని తలుచుకోండి, ఎలా వదిలిపెట్టి వెళ్ళుంటాడు, ఎట్లా వదిలేడు. ఆ వదిలినది జ్ఞాపకం చేసుకుంటే భగవంతుడే చూపించాడు మార్గం మనకి. ఎక్కడి ద్వారకమ్మ, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ మధుర, ఎక్కడ బృందావనం, ఎక్కడుంది ద్వారక, ఎంత దూరం ఉంది? అవును, ఢిల్లీ పక్కన ఉంది మధుర, అక్కడుంది బృందావనం.
అక్కడి నుంచి మొదలుపెట్టి గుజరాత్లో సముద్ర తీరం లోపల ఉన్నటువంటి ద్వారకకి తరలి వెళ్ళిపోయాడు కుటుంబంతో సహా. కష్టం కాదా? ఇక్కడ కూడా బృందావనంలో ముందు రేపల నుంచి బృందావనానికి షిఫ్ట్ అయ్యారు, బృందావనం నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ప్లేసులు మారుతూనే ఉన్నాడు. జీవితం కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్పాడు కృష్ణుడు ముందే. అయితే ఒంటరిగా పారిపో అని చెప్పాల, సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళమన్నాడు. ఇప్పుడంతా సపరివారం లేకపోతే సంతానం మనవాళ్ళనే ఉన్నవాళ్ళతోటి వెళ్ళు. అక్కడి నుంచి వివాహం చేసుకున్నాడు. ఎన్నో వివాహాలు, ఎప్పుడూ యుద్ధాలు, నిరంతరము యుద్ధం ఎవరో ఒకళ్ళతోటి. ఎవరితోటైనా చాలా బాగుంది అంటే వాళ్ళు ఇంకోళ్ళతోటి చెడుతూ ఉంటుంది. చివరికి ఆయన ప్రమేయం లేకుండానే ఆయన యుద్ధంలో ఒక భాగం అయ్యాడు. నీ వల్లేనన్నారు చాలా చోట్ల. చివరికి ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపోయాడు. కృష్ణగాథను తలుచుకుంటే మనకేమనిపిస్తుంది, ఎంతసేపు ఒక ఆనందం ఉప్పొంగుతుంది. లోపలికి వెళ్ళం మనం. చూడు, ఇప్పుడు లోపలికి వెళ్తే ఎలా తెలుస్తుందో, లోపలికి వెళ్ళండి, కృష్ణ తత్వాన్ని తెలుసుకోండి. పదే చెప్తాడు అందులో భగవద్గీతలో, ఎప్పుడూ కర్మల మీదే నీకు అధికారం ఉంది, ఫలితాల మీద అధికారం లేదు. చెయ్యి, నీ పని నువ్వు చేసుకో. అలాగే ఆయన ఆ పని తను చేసిందే చెప్పాడు, ఆయన అలాగే చేశాడు. పుట్టిన దగ్గర నుంచి చివరికి వెళ్ళిపోయే వరకు ప్లేసులు మారాడు. మనం కూడా అంతే, ఎన్నో ఎదుర్కొన్నాడు, ఎన్ని మాటలో పడ్డాడు, అయినా నవ్వుతూ చిదానందమూర్తిగానే ఉన్నాడు. ఆ సమయంలో కూడా అప్పుడు కూడా ప్రజలను ఎవరో ఒకరిని రక్షిస్తూనే వచ్చాడు. తన పని మానలా. మనిషిగా ఉన్నవాడు ఏం చేయాలో కృష్ణావతారంలోనే మనకు తెలుస్తుంది. తర్వాత మనకి బహుదగ్గరైపోయే భగవద్గీతను కూడా కృష్ణావతారంలోనే ఇచ్చాడు. ఇంకా ఏ అవతారంలోనూ బోధించలా భగవంతుడు. దశావతారాల్లో ముందు ఏ అవతారంలోనూ బోధ లేదు. రామావతారంలో కూడా తన జీవితం, తన నడక తను నడిచాడు. రామాయణం రాముడి నడకంతా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అది మనం చూసాం, మనకెక్కడా బోధించల. ఆ బోధని ఈ కృష్ణావతారంలో చేశాడు. మనుషులంటే అపరిమితమైన ప్రీతి. ప్రపంచాన్ని ప్రేమించాలి, ప్రపంచాన్ని, మనుషుల్ని ప్రేమించడం ఎలా అనేది కృష్ణుడిని చూసి తెలుసుకోవాలి మనం. మీరంటే నాకు ఇష్టం, అందుకే నీకు ఇది చెప్తున్నా, ఇట్లా చెయ్యి, నువ్వు ఈ నడక నడిచి నువ్వు నాకు దగ్గర వాడివైపో అని క్లియర్గా చెప్పాడు భగవద్గీతలో. కృష్ణ తత్వాన్ని జ్ఞాపకం చేసుకుని కేవలం ప్రసాదాలు సొంటిపొళ్ళ దగ్గర ఆగిపోకుండా కృష్ణ బోధని తలుచుకుని తరచి ఆలోచించి తెలుసుకోవటం. అప్పుడు కృష్ణాష్టమి పర్వదినాన్ని చక్కగా జరుపుకోండి. ఇవన్నీ పెట్టినా కృష్ణాష్టమి అవుతుంది. ఏమీ లేదు, కాసిన పాలు బెల్లం వేసి నివేదన చేయొచ్చు. కృష్ణుడికి సంబంధించింది ఏదైనా చదువుకోవచ్చు. బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే చెప్పండి కృష్ణుడికి. ఆ హ్యాపీ బర్త్డే చెప్తే మన భాష కదా అది. ఆయన భాష ఏమిటి? సంస్కృతం. ఓ తెలుగు పద్యమో, ఓ తెలుగు సంస్కృత శ్లోకమో చదివి చక్కగా ఆయనకి హారతిచ్చి, ఏది పళ్ళు పాలు నివేదన చేయటం, హారతిచ్చి దండం పెట్టుకోండి. ఈ పర్వదినాన బర్త్డే కదా కృష్ణుడిది. ఎవరిని తిట్టద్దు, పోట్లాడద్దు, తగదా పడద్దు. ఓకే, హక్కుల కోసం పోరాటం కూడా చేయపోకండి. రేపు పోరాడచ్చు. ఈ ఒక్కరోజు ప్రశాంతంగా ఇవాళ కృష్ణాష్టమి, కృష్ణ జన్మాష్టమి, ఆయన ఈరోజు పుట్టాడు అని ఒక ప్రశాంతమైన మనసుతోటి ఉంటే పర్వదినాన్ని మనం చక్కగా ప్రభావవంతంగా జరుపుకున్నట్టే అవుతుంది. మీరు చేసుకోగలిగిన ముందే చెప్పే పాలు, పెరుగు, వెన్న, మీగడ, అలా అటుకులు బెల్లం కూడా నివేదన పెట్టచ్చు. మన శక్తి అనుసారం ఏది చేయగలిగితే అది. సాయంకాలం వేళ చేస్తే విశేషం అని చెప్తారు. పొద్దుటిపూట కూడా లక్షణంగా చేసుకోవచ్చు. నేను చెప్పిన మిగిలిన ఉన్నాయి కదా. మనం పండగ అనగానే మనం ఏం చేయాలి? ముందు పొద్దున్న తలంటి పోసుకోవాలి. పోట్లాడకుండా, గొడవ పడకుండా, కొట్లాడకుండా, తిట్టుకోకుండా చక్కగా ప్రశాంతంగా కృష్ణాష్టమిని జరుపుకోండి. తప్పకుండా. నమస్తే.